కూటమిలో చాప కింద నీరులా లుకలుకలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మిత్రపక్షాలంటేనే శత్రుపక్షాలు అని రాజకీయాల్లో అర్థం. కూటమి అధికారంలోకి వచ్చేంత వరకు అంతా కలిసే పనిచేశారు. వైసీపీని ఓడించడానికి కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా పనిచేశాయి. అనుకున్న అధికారం దక్కిన తరువాత మరేదో కావాలి. అది పదవైనా కావచ్చు, లేదా ఆదాయమైనా కావచ్చు. ఎందుకంటే రాజకీయం అంటేనే ఒక వ్యాపారం అయిపోయింది. ఊరికే ఎవరు పెట్టుబడులు పెట్టరు కదా. రాజకీయం అంటే కోట్ల రూపాయలతో వ్యవహారం. ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయాలి అంటే కనీసం 50 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టి గెలిచిన తరువాత దాన్ని రాబట్టుకోవాలి అనేది నాయకులకు మొదటి ప్రాధాన్య అంశంగా ఉంటుంది. అందుకే కూటమి నేతల మధ్య గొడవలు, రాద్ధాంతాలు. తాజాగా ఆర్టీపీపీ నుంచి ఫ్లై యాష్ తరలింపు విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య గొడవకు కారణం ఆదాయమే. వాళ్ళ మధ్య పొలం గట్ల గొడవలేం లేవు. అధికారంలో ఉన్నప్పుడు వీలైనంత వరకు డబ్బు పిండుకోవాలి అనే నాయకులు తహతహలాడుతూ ఉంటారు. తమ పరిధిలోకి ఎవరిని రానివ్వమని తేల్చి చెబుతున్నారు. కేవలం జమ్మలమడుగు, తాడిపత్రిలోనే ఈ గొడవలు లేవు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గం చూసినా అంతర్లీనంగా ఇలాంటి గొడవలే సాగుతున్నాయి. అయితే వీధికెక్కి కూటమి పరువు పోతుందని అనుకుంటున్నప్పుడు మాత్రమే ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించారని, మరేదో అని హడావిడి చేస్తూ ఉంటారు. కానీ రానున్న రోజుల్లో కూటమిలో రచ్చలు పెరగడమే తప్ప తగ్గేదైతే లేదు. ఎందుకంటే అధికారం ఉన్నది సంపాదించుకోవడానికే తప్ప మరెవరికో సేవ చేయడానికి అనేది ఉత్తుత్తిదే కాబట్టి.